నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే అనంతపురం రాజకీయాలు చాలా హాట్గా ఉంటాయి. రాష్ట్రమంతా ఒక ఎత్తు, అనంతపురం రాజకీయాలు మరో ఎత్తు. తాడిపత్రి నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వార్ నడుస్తుంది. ఇది చాలదన్నట్టుగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుతి ప్రకాష్ రెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తుండగా తాజాగా మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, మంత్రి సవితమ్మల మధ్య మాటల యుద్ధం చాలా రసవత్రంగా మారింది. మంత్రి సవితకు జగన్ పైన వ్యాఖ్యలు చేసే హక్కు లేదని, ఆయన పైన వ్యక్తిగత విమర్శలు ఆపాలని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ హెచ్చరించారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, మంత్రి సవిత కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారంటూ మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఫైర్ అయ్యారు. ఒక మాజీ మంత్రి, తాజా మంత్రుల మధ్య చోటు చేసుకున్న సవాళ్ల పర్వం రాజకీయాలను బాగా వేడెక్కిస్తున్నాయని చెప్పాలి. వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన ఉషశ్రీ చరణ్ అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వైసీపీ అధికారం కోల్పోయి కూటమి ప్రభుత్వం కొలువుదీరి నెలలు గడుస్తున్న మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ తాము ఇంకా అధికారంలోనే ఉన్నారని, తాను మంత్రినేననే భ్రమలో ఉన్నారనే విమర్శలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఉషశ్రీ చరణ్ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి ఉషశ్రీ చరణ్ టీడీపీ ద్వారానే 2012లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2014లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. 2014లో కళ్యాణదుర్గం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు కూడా చేపట్టారు. 2019లో కళ్యాణదుర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడుపై గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. కళ్యాణదుర్గం నుండి ఎన్నికైన ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ జగన్ క్యాబినెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖను నిర్వహించారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని కాదని పెనుగొండ నుండి పోటీ చేసి ఆమె ఓటమి పాలయ్యారు. ప్రతి చిన్న విషయానికి సొంత పార్టీ నాయకులదే తప్పు ఉన్నా పోలీస్ స్టేషన్లో రెచ్చిపోతూనే ఉన్నారు. పోలీస్ అధికారులపైన చిందులేస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు, ఆదేశాలు ఇస్తున్నారు, అవసరమైతే పోలీసులకే సెక్షన్లు చెప్తున్నారు. ఆమె తీరు పట్ల పోలీసులు, ప్రజలే కాదు సొంత పార్టీ నాయకులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత 5 ఏళ్లలో ప్రవర్తించిన తీరు మార్చుకోలేకపోతున్నారో అర్థం కాని పరిస్థితి. వైసీపీ నాయకులు గతంలో పోలీసులపైన ఎదురు కేసులు పెట్టారు. పోలీసులు చూసి నేరగాళ్లు భయపడతారు. రాష్ట్రంలో గత వైసీపీ హయాంలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు అయితే ఉండేవి. వైసీపీ నాయకులు అరాచకాలు చూసి పోలీసులే భయపడ్డారు. ఆ పార్టీ నాయకులు చేసిన వికృత చేష్టలు అన్నీ ఇన్ని కావు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన పోలీసులను అదే తీరులో బెదిరించేలా ఉషశ్రీ చరణ్ వ్యవహరిస్తున్నారని పోలీసులు చెప్పుకుంటున్నారు. కొన్ని ఘటనలో వైసీపీ నాయకులదే తప్పు ఉన్నా అధికార పార్టీ పైన బురద జల్లటం, ప్రతిపక్షం తన ఉనికి చాటుకోవడం కోసమేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. గత 5 ఏళ్లలో నాయకులు ఎలా దౌర్జన్యం చేశారో ప్రస్తుతం కూడా ఏం చేస్తున్నారని ఆలోచించకపోవడం చాలా దురదృష్టకరం. కూటమి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నా అవి ఆమె కళ్లకు కనిపించడం లేదని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మంత్రి సవితమ్మ కూడా తనదైన రీతిలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ పైన ఘాటైన విమర్శలు చేశారు. కళ్యాణదుర్గంలో ఇసుకను దోచుకుని పెనుగొండకు వచ్చిన మంత్రి ఉషశ్రీ చరణ్ వద్ద అక్రమంగా సంపాదించిన డబ్బంటే తమ వద్ద ప్రజాబలం ఉందంటున్నారు మంత్రి సవితమ్మ. అండ్ ఈ పదవులను గతంలో అనంతపురం జిల్లాకు చెందిన 3 మహిళలు లక్ష్మీదేవమ్మ, సెమంతకబడి, పరిటాల సునీత నిర్వహించారు. అయితే బీసీ గ్రూప్ నుండి ఏ మహిళ కూడా ఇప్పటివరకు మంత్రి కాలేదు. 2024లో మాత్రం సవితమ్మకు ఈ అవకాశం దక్కింది. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు 3 మంత్రులకు అవకాశం ఇచ్చారు. గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనితతో పాటు సవితమ్మ మంత్రి అయ్యారు. 2024లో జరిగిన ఎన్నికల్లో పెనుగొండ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై మంత్రివర్గంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు సవితమ్మ. ఆమె మాజీ మంత్రి ఎస్ రామచంద్రారెడ్డి కుమార్తె. సవిత 1998లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుండి BA పూర్తి చేసింది. సవిత 2015 నుండి టీడీపీలో క్రియాశీలక సభ్యురాలిగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తన తండ్రి పేరిట SRR చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఆమె 2015 నుండి 2019 వరకు కొరబా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్గా పనిచేశారు. ఆమె ఆ తర్వాత పెనుగొండలో అన్నా క్యాంటీన్ నిర్వహిస్తూ 5 రూపాయల భోజనం, రంజాన్ సందర్భంగా ముస్లింలకు రంజాన్ తోఫా అందిస్తూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పెనుగొండ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థి మంత్రిగా ఉన్న ఉషశ్రీ చరణ్ పైన భారీ మెజార్టీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఎన్నికై చంద్రబాబు నాయుడు 4వ మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు.
సవిత తండ్రి ఎస్ రామచంద్రారెడ్డి అప్పట్లో ఎంపీగా మంత్రిగా పనిచేశారు. ఆయన వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సవిత తాజా ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేశారు. తండ్రి పేరుతో ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. 2017 నుంచి 2019 వరకు రాష్ట్రంలో కురుబ సామాజిక వర్గం నుంచి సవిత ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన సవిత అనూహ్యంగా బీసీ మహిళా కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. రాయలసీమ రాజకీయాల్లో మంత్రి సవిత చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల జరిగిన పులివెందల, ఒంటిమిట్ట ఉప ఎన్నికల్లో టీడీపీ విజయానికి పనిచేశారు. సీఎం చంద్రబాబు ప్రశంసలు కూడా పొందారు. వశశ్రీ చరణ్తో అమీతుమి తేల్చుకోవడానికి సవితమ్మ రెడీ అయ్యారు. రాబోయే రోజుల్లో పెనుగొండలో రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.